బీజేపీ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ యూపీ నుండి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి జేవీఎల్ నరసింహారావు స్థానంలో అవకాశం. ఇప్పటికే పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రం ఏపీలో సొంత బలం పెంచుకోవాలన్నదే లక్ష్యం. జనసేనతోనూ కొనసాగుతోన్న బీజేపీ పొత్తు. ఏపీలో సొంత బలం పెంచుకోవడంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకు సాగుతోన్న కమలం పార్టీ టీడీపీని కలుపుకోకుండా మూడో ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఆంధ్ర ప్రాంతంలో 20% పైగా ఓటు బ్యాంక్ సాధించిన మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు కూడా పంపించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా పద్మ విభూషణ్ ప్రకటించారు చిరంజీవికి. ఏపీలో సొంత బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోన్న బీజేపీ ప్లాన్ ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో మహాత్మా, చిరంజీవిపై బీజేపీ చూపిస్తున్న ఈ అభిమానాన్ని ఎలా చూడాలి? ఈ క్వశ్చన్ అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అయోధ్యకు పిలిచారు, పద్మ విభూషణ్ ఇచ్చారు, ఇప్పుడు రాజ్యసభ ఆఫర్ అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సైతం భారతీయ జనతా పార్టీ తన సొంత బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఆ క్రమంలో ఏ ఒక్క డ్రైవింగ్ ఫోర్స్ ఉన్నా కూడా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి చూస్తోంది. వారు విడిగా నిర్వహించిన అనేక సర్వేల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల ప్రజలు అభిమానం చూపుతున్నారని చెప్పి తేలింది. కానీ ఆ అభిమానాన్ని ఓట్లుగా మలిచే యంత్రాంగం ఆ రాష్ట్రంలో లేదు అన్న విషయం ఆ పార్టీకి అవగతమైంది. అందుకనే ఆ అభిమానాన్ని ఓట్లుగా మలచాలంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ చాలా అవసరం అని చెప్పి భావిస్తోంది. అందులో ఈ మెగాస్టార్ చిరంజీవి అయితే కనుక ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటారన్న ఆలోచన ఆ పార్టీ నేతలకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు బీహార్లో అక్కడ జననేతగా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం ద్వారా బీహార్ ఓటు బ్యాంకుని పెంచుకునే ప్రయత్నం, సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, దాన్ని చూసి జేడీయూ కూడా ఆ కూటమిలోకి వచ్చి చేరడం, ఇదన్నీ మనం బీహార్లో గమనించిన పరిణామాలు. భారతరత్న తరహాలోనే ఇప్పుడు పద్మ అవార్డులు ఇచ్చే విషయంలో కూడా కొంత రాజకీయ ఉద్దేశాలు దాని వెనుక దాగున్నాయి అన్నది రాజకీయ నిపుణులు చెప్తున్న మాట చూస్తుంటే కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇటు చిరంజీవికి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయడంతో పాటుగా చిరంజీవిని అభిమానించే వర్గాలను సైతం ఆకట్టుకోవచ్చు అని చెప్పి భావిస్తుంది. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీని నడిపిన క్రమంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో ఆయనకు ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చింది. 20% మించిన ఓటు బ్యాంక్ని ఆయన సాధించగలిగారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ద్వారా బీజేపీ సొంత బలం అన్నాదమ్ముల్ని కలుపుతున్న ప్రయత్నం కూడా మనం చూడాలి. అంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చిరంజీవి మెచ్చుకోవడం చూసాం, చిరంజీవిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూసాం. ఇప్పుడు వీరిద్దరిని కలపడానికి ఇది ఒక సంకేతంలా చూడాలా? బికాస్ అప్పుడు ఇంకా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇంకా భారీగా నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎస్, ఖచ్చితంగా. నిజానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి 2014 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సినిమా డైలాగులు కూడా మనం చూసాం. రాజకీయాల నుంచి తాను దూరంగా ఉన్న, రాజకీయాలు తన నుంచి దూరం కావడం లేదు అన్న డైలాగ్ను కూడా ఇందాక మనం విన్నాం. సో ఆయన దూరంగా ఉండాలని చెప్పి ఎంత అనుకుంటున్నప్పటికీ రాజకీయాలు ఆయన మరి లాగుతున్నాయి. సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014లోనే ప్రారంభించి కొనసాగిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ నేరుగా ఎప్పుడూ జనసేనతో ఆయన ఉన్నట్టుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు, బీజేపీ వేస్తున్న అడుగులు, వ్యూహాలు చూస్తుంటే ఇద్దరిని కలిపి ఆ ఇద్దరి ద్వారా ఒక బలమైన సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయాలి, ఆకట్టుకోవాలి, సో దట్ సొంత ఓటు బ్యాంకును పెంచుకోవాలి అన్న ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ఎత్తులు. ఆల్రెడీ పద్మ విభూషణ్ ఇవ్వడం ఒక సంకేతంగా మనకు కనిపిస్తూ ఉంటే, రాజ్యసభ కూడా ఇచ్చి ఇటు ప్రభుత్వం అంటే ఒక పదవిని, రాజకీయపరమైన పదవిని కూడా ఆయన కట్టబెట్టడం ద్వారా నేరుగా క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన్ని లాక్కొచ్చినట్టు అవుతుంది అన్న భావన కూడా ఉంది. మరి దీని మీద ఆయన చిరంజీవికి ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను అంటూ చాలా సందర్భాల్లో ఆయన బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఏదేమైనా బీజేపీ నాయకత్వం మాత్రం ఈ అడుగులు, ఈ స్టెప్స్, ఈ తరహా వ్యూహాలతోటి ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్ మహాత్మా, మరి చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి అన్న డెసిషన్ ఏ విధంగా ఉంటుందో. అండ్ ఆయన చెప్పడం రాజకీయాలకు ఆయన దూరం అన్నారు, కానీ రాజకీయాలు తన నుంచి దూరం కావు అని కూడా ఒక ట్వీట్ చేశారు ఆ సమయంలో. బహుశా ఇవన్నీ ఎప్పటి నుంచో మనకి చూస్తే ఒక చిన్న సంకేతం లాగే అనిపిస్తోంది.